కాదు. మనకి ప్రాచీన సాహిత్యంలో మీకు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి గురించి మీరు వినుండొచ్చు. గొప్ప కవి, పండితుడు. ఈవేళ ఏదో నాది ధైర్యం నేను చెప్పడం అంటున్నారు కానీ ఆయన సాక్షి వ్యాసాలు చదివితే అసలు ఇంత ధైర్యంగా ఎవడైనా చెప్పగలడా అనిపిస్తుంది. నాకు ఆయన ప్రేరణ. ఆయన ఆనాటి సామాజిక వ్యవస్థలో ఉండే లోపాలన్నింటినీ చాలా భయంకరమైన భాషలో విమర్శించాడు. ఆయన విమర్శించాడంటే సరిపోదు, శుభ్రంగా తిట్టిపోసాడంటే సరిపోతుంది. ఒక 100 ఏళ్ల క్రితం ఇన్ని ఘోరాలు నేరాలు ఉన్నాయని మీరు ఊహించలేరు కనీసం. అప్పుడు మంచి సమాజం అని మన ఉద్దేశం. ఆ సమాజంలోనే ఆయన కనపడిన విషయాలని అలా తూర్పారపడితే ఇవాళ తండ్రి మీ పిల్లని నమ్మడానికి లేదండి. 16 ఏళ్ల పిల్ల తండ్రిని నమ్మి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇవాళ సమాజం ఎలా ఉంది? పేపర్లో వస్తున్న వార్తలు ఏంటి? తండ్రి కూతురుని మానభంగం. ఎంత దరిద్రమైన విషయం! ఎంత తాగితే మాత్రం. పైగా తాగడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మన తాగుని నిషేధం చేయాలా వద్దా? దాని మీద మనం ఆదాయం సంపాదించుకుంటామా? దాన్నే ఇంకా ధరలు తగ్గించి పెంచి రకరకాల విన్యాసాలా? మరి ఇటువంటి సమాజంలో తూర్పారబట్టేవాడు కాకబట్టేవాడు కావాలా? తూర్పారబట్టేవాడు కావాలి ఖచ్చితంగా. ఆయన నరసింహారావే, నేను నరసింహారావే. ఆయన పానుగంటి, నేను గరుకుపేట, అదే తేడా. ఆయన ఏ భాష వాడాడు అంటే ఈ విమర్శ చేస్తూనే వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తూనే చలోక్తులే వాడాడు ఆయన.